అత్తమ్మ మామయ్య ఎక్కడెక్కడ తీసుకెళ్ళినా మన ట్రిప్పులు? బిహెచ్ఎల్ నుండి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ట్రావెల్స్ అది పోవటానికి ఇచ్చేది. మేము అన్నీ తిరిగినాం. 21 బాయిది అదేమంటారు అక్కడికి పోయినాము. రామేశ్వరం పోయినాము. బుద్ధుడు ఒక కాడు ఉంటాడు చూడు చెర్ల అదేమంటారు కన్యాకుమారి ఏదో అంటారు అవి చూసినాం. అన్నీ చూసినాం, అసలు గుర్తులేవు. గోవా కాదు ఊటీకి పోయినాం. అన్నీ చూసినాం. కానీ అప్పుడు టూర్స్కి వెళ్ళడం వేరు, ఇప్పుడు వెళ్ళడం వేరు కదా. అప్పుడు మేము పోయి బియ్యము ఉప్పు కారం అన్నీ తీసుకుపోయి పిల్లలు స్నానాలు చేయగానే బట్టలు ఉతికి ఆరేసి అవి వండి వాళ్ళకి పెట్టే వరకు సగం చూసినట్టు సగం చూడనట్టు మాకు గుర్తు ఎక్కడిది. ఇప్పుడేమో స్టైల్గా పోతుండ్రు, ఆట వేస్తుండ్రు, తింటుండ్రు, ఉత్తగానే తిరిగేసి వస్తుండ్రు. ఇంకా మరి ఆడ కూడా వంట చేస్తారా అమ్మ చెప్పు? మాకు అప్పుడు అట్లుండే, మేము ఒక్కలమే కదా అందరం, ఎవరో ఒకరు కొంచెం క్యాష్ ఉన్నవాళ్ళు తినేది ఎవరైనా అంతే. కానీ చాలా వరకు తిరిగినాం. తిరుపతికి అయితే ప్రతి సంవత్సరం పోయినట్టు పోయినాం మేము. కానీ ట్రావెల్ అనేది లైఫ్లో మెమరీస్ అండి కదా. మంచిగా తిరిగే టైంలో తిరిగితే. కాకపోతే మా పిల్లలకి ఎవరికి అంత గుర్తు లేదనుకుంటా. సో అందుకే పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నప్పుడు వాళ్ళకి తెలివి వస్తున్నప్పుడు తీసుకొని వెళ్తే మనం పెద్ద అయినాక ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడానికి ఇవే మన తీపి గుర్తులు కదమ్మా.